ఓకే, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరం ఉంచిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రేరా. ఈ శుభోదయాన్ని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకు తెరిచిన ఈ పరలోక దేవుని స్వరాన్ని బట్టి మనందరం ప్రభువుని స్తుతించాలి. ఎందుకంటే ఉదయకాలం దేవుని యొక్క మాటలు విని మన దినచర్యను ప్రారంభించినప్పుడు ఆ రోజు ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజే కాదు, బ్రతికినంతకాలం దీవెనకరంగా దేవుడు చేసే దేవుడు ఉన్నాడు. కనుక ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీ దినచర్యను ప్రారంభించి ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకోవచ్చు. దైవీ కాల సమయంలో తండ్రి, పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీ కొందరు ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, మమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మా హృదయం, మా మనసు, జీవిత స్థితిగతుల గురించి మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నేను కొందరు చెల్లించుకోండి. ఈ దినాన్ని కూడా కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుంటే మరుగుపరిచి మాట్లాడమని ఏసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్లేరా, కీర్తన 13వ వచనంలో మనం చూసినట్టయితే ప్లేరా, సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని అలా నేను ఏమవుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. యేసునామమున జరుగును గాక. చూసారా, సజీవుల దేశంలో యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని అలా నేనేమవుదును. అంటే దాని అర్థం ఏంటి? అసలు నేనేదో అయిపోదును, నాకు బ్రతుకు జీవితం లేకపోదును. చాలాసార్లు అంటే నేనేమవుదును అంటే అర్థం ఏంటంటే ఆ పని జరగకపోతే నేనేమవుదును, ఆ పని అవ్వకపోతే నేనేమవుదును అనే మాట అన్నావంటే ఏదో పెద్ద ఆపద వచ్చేది, ఏదో బ్రతుకు జీవితం ఏదో అయిపోద్ది అనే పరిస్థితుల్లోనే నేనేమవుతానంటే నేనేదో అయిపోతాను, నేను బ్రతకలేను, నేను జీవించలేను, నా బ్రతుకు అయిపోను అనే అర్థం వచ్చినప్పుడే మాత్రమే నేనేమవుతును అనే మాట మనం ఉపయోగిస్తే చాలా సార్లు ఆ డబ్బు అందకపోతే ఏమవుదును, ఆ ఆపరేషన్ సక్సెస్ అయిపోతే ఏమవుదును, ఆ సమయానికి రాకపోతే ఏమవుదును, ఆ సమయానికి ఆ ట్రైన్ బస్సు అంకపోతే ఏమవుదును. ఇట్లాగా మనం ఏం చేస్తాం, నేనేమవుదును అంటే ఆ పని అవ్వకపోతే ఏమవుదును అంటే చాలా ఎక్కువ నష్టం భరించవలసి వచ్చును, చాలా ఎక్కువ బాధపడవలసి వచ్చును అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే నేను ఏమవుతును అనేది మనం ఉపయోగిస్తాం. ఇక్కడ వాక్యంలో నేను ఏమవుతును అనేది దేని గురించి ఇక్కడ వాక్యం చెప్తున్నా ఆలోచించండి. చాలా సార్లు రకరకాల పరిస్థితులు బట్టి నేను ఏమవుతును అంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు రకరకాల పరిస్థితులు బట్టి నేను ఏమవుతును అనేది అనేక మాట్లాడుతుంటాం. కానీ భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని అలా నేను ఏమవుతున్నాను. చూసారా, దేవుని దయ పొందుకుంటాననే నమ్మకం లేకపోతే నేనేమవుతున్నాను. చూసారు, ఇక్కడ నమ్మకము, దేవుని దయ పొందుకుంటాననే నమ్మకం. వారి దినాన్ని మన జీవితంలో అనేక ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్ట నష్టాల్లో మనం ఈ లోకంలో బ్రతకగలిగి ఉండాలంటే ఒకటి నీలో ఉండాలి పేర. ఆస్తి కాదు, అంతస్తు కాదు, ఆరోగ్యం కాదు, మేడమిద్దలు కాదు, కానీ దేవుని దయను నేను పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. యేసునామమున జరుగును గాక. దేవుని దయను పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగి ఉంటే చాలు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను దేవుడు సహాయం చేస్తాడు. ఎంత ఘోరమైన స్థితిగతుల నుంచి అయినా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు. బ్లరా, ఈ లోకంలో మనం విజయవంతంగా బ్రతకాలి, సంతోషంగా, ఆనందంగా, శాంతి సంబంధాలు కలిగి బ్రతకాలి అంటే ఆస్తులు, అంతస్తులు, మేడమిద్దులు, వెండి బంగారాలు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ప్రధానమైన ఒక విషయం ఉండాలి. ఏంటంటే దేవుని దయను పొందుకుంటానన్న నమ్మకము నువ్వు కలిగి ఉండాలి. యేసునామమున జరుగును గాక. అది ఆరోగ్యశ్యులు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా ఇంట్లో సమస్యలు కావచ్చు, బయట సమస్యలు కావచ్చు, ఏ సమస్యల్లోన్నా దేవుని దయను నేను పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. దేవుని దయను పొందుకుంటాను నమ్మకం అంటే అర్థం ఏంటి? దేవుని దయను పొందుకుంటాను అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు దయ నా మీద ఉంటది, ఆయన సహాయం చేస్తాడు, ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, ఓదార్స్తాడు, బలపడతాడు, ధైర్యపరుస్తాడు. ప్రతి విషయంలో దేవుని దయ పొందడం అంటే ప్రతి విషయంలో నేను చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నాకు కూడా ప్రతి కష్టం నుంచి, నష్టం నుంచి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు అనే దానికి సింగిల్ వర్డ్లో ఒక మాట ఏంటంటే దేవుని దయను పొందుకుంటాను. యేసునామమున జరుగును గాక. దేవుని దయ నేను పొందుకున్నావు అంటే ఆ దేవుని దయ పొందుకోవడం అంటే ఏంటంటే నువ్వు ఎన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తున్నావో
అన్ని విషయాల్లో దేవుడు జవాబిస్తాడని అర్థం. ఆ అర్థం రావడానికే దేవుని దయని పొందుకుంటాను అని ఆ భక్తుడు చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఏంటి, దేవుని దయను పొందుకుంటాన నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఇప్పుడు అనేక ఇరుకుల్లో, ఇబ్బందులు, కష్ట నష్టాల్లో వాటన్నిటిలోంచి మనం బయటకు రావాలంటే నీ జీవితంలో, నా జీవితంలో ఒక ప్రధానమైన విషయం కలిగి ఉండాలి. ఏంటంటే దేవుని దయని పొందుకున్న నమ్మకం నీకు కలిగి ఉండాలి. దేవుని దయ పొంది అయిపోయిందని చెప్పట్లేదు. నేను ప్రార్థన చేశాను, నాకు అది జరిగిపోయింది, ఈ ప్రార్థన చేసి జరిగిపోయింది, ఈ ప్రార్థన చేసి జరిగిపోయింది అని చెప్పట్లేదు. నమ్మకం ఉందా నాకు, దేవుని దయని పొందుకుంటానని ఒక నమ్మకం నాకు ఉంది. అంతే, ఏ స్నామం జరుగుతుంది కాక. నమ్మకం ఉందనుకోండి, ఆటోమేటిక్గా దేవుడి కార్యం తర్వాత చేస్తాడు. ఇదనాల మన నమ్మకం ఎలా ఉంటుందంటే, దేవుడు చేస్తేనే నమ్ముతున్నాం. దేవుడు ఏది మనం అడిగితే దేవుడు చేస్తేనే దేవుడు ఉన్నాడని నమ్మకం మనం కలిగి ఉంటున్నాం. కానీ ఇక్కడ వాక్యం ఏంటంటే, ఇంకా ఆ భక్తుడు అడిగింది దేవుడు ఇంకా చేయలేదు. ఆ భక్తుడు ఏం అడుగుతున్నాడో అదేదో కూడా ఆయన చేయలేదు. కాకపోతే దేవుడు చేస్తాడు అని నమ్మకం మాత్రం ఉందంతే. ఏ స్నామం జరుగును గాక. దేవుడు చేసాడు అనేది చెప్పలేరు. పని అయిపోయింది కాబట్టి మన ప్రార్థన ఆలకించి దేవుడు ఇచ్చేసాడు కాబట్టి ఈ దేవుడు చేస్తాడని చెప్పగలుగుతున్నాం. ఇక్కడ అలా కాదు, ఇంకా పని అవ్వలేదు, నువ్వు ప్రార్థన చేసావు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, అదే దేవుడిపై పొందుకుంటాను అనే నమ్మకం మాత్రం ఉందంతే. ఈ జీవితంలో పిల్లరా ప్రార్థన అడిగిన తర్వాత దేవుడు ఇచ్చాడని చెప్పడం చాలా తేలికే. కానీ దానికంటే మన జీవితంలో ఉండవలసింది, ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని దయ పొందుకుంటాను అన్న నమ్మకము నువ్వు కలిగి ఉండాలి. ఇది జీవితాంతం నీకు ఉపయోగపడుతుంది. దేవుని దయ నేను పొందుకుంటాను అన్న నమ్మకం నువ్వు కలిగి ఉన్నప్పుడు జీవితాంతము కూడా అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడు నాకు అని ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. ఇదిన్నల్లా దేవుడు చేసాడు అని చెప్పడం కంటే అది తర్వాత ఈజీగా చెప్పచ్చు. మనం దేవుడు నీ ప్రార్థన జవాబు ఇచ్చిన తర్వాత దేవుడు చేశాడని చెప్పడం తేలికే, అది బాగానే ఉంది. కానీ అది జరగాలంటే ముందు ఒక విషయం నువ్వు కలిగి ఉండాలి, ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి. ఏంటంటే దేవుని దయను నేను పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. ఆ నమ్మకం కలిగి ఉంటే దేవుడు అడిగింది ఇస్తాడు. నువ్వు ఏది ప్రార్థన చేసినా దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగింది, నువ్వు ఆశించింది నువ్వు పొందుకోవాలంటే ముందు నీ హృదయంలో ఒక భావం ఉండాలి. ఏంటంటే ఈ విషయంలో నేను దేవుని దయని పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగి ఉన్నావా? అది వివాహం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, గర్భఫలం కావచ్చు, బిడ్డల చదువులు, ఉద్యోగాలు కావచ్చు, నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే నువ్వు హృదయంలో ఉండవలసింది ఏంటంటే, నువ్వు బతికినంత కాలం నీలో ఉండవలసింది ఏంటంటే దేవుని దయను పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. అది బతికినంత కాలం నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆ నమ్మకం కలిగి ఉన్నప్పుడు మార్కు సువార్త అంటాడు కదా, నమ్ముటి వల్ల అయితే నమ్ము ప్రతి వానికి కూడా సాధ్యమే. కనుక నా ప్రియ సహోదరుడా, దగ్గర ఆస్తున్నా, అంతస్తున్నా, మేడమిద్దులున్నా, ఏమున్నా లేకపోయినా పర్లేదు, నీ జీవితంలో ఒకటి మాత్రం జీవితాంతం కలిగి ఉండాలి. ఏంటంటే దేవుని దయని నేను పొందుకుంటాను. ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, ఈ విషయంలో దేవుని దయని నేను పొందుకుంటాను. అంటే ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, దేవుని దయ పొందుకుంటాను అనే నమ్మకం నాకు ఉంది. అంటే దేవుడు ఖచ్చితంగా ఈ విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుని దయ నువ్వు పొందుకుంటావు. ఈ దినాలు కూడా కార్యం అయిన తర్వాత చాలా గొప్పగా చాలా మంది చెప్తున్నారు. కార్యం అవ్వకముందు ఆ దేవుని దయని పొందుకుంటాను నమ్మకం చాలాసార్లు ఉండక, ప్రాబ్లం రాగానే గొన్నిగి ఏంటి బతుకు, ఏంటి జీవితం అని నిరాశ నిస్సరవులు మునిగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. నా ప్రియ సహోదరుడా, బ్రతికినంత కాలం కూడా నీ విశ్వాసం కలిగి ఉండు, వాక్యానుసారంగా జీవించు. మూడవది, దేవుని దయని పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగి ఉండు. అది ఎంత భయంకరమైన ప్రాబ్లం నీ జీవితంలోకి వచ్చినా, ఈ లోకంలో ఎవరు పరిష్కారం చూపలేని సమస్య నీ జీవితంలో వచ్చినా, ఎంత క్లిష్టమైన సమస్య నీ జీవితంలో వచ్చినా, ఒకటి మాత్రం నువ్వు కలిగి ఉండు. నీకు ఆస్తి అంతస్తులు మేడ మీద ఉన్నా లేకపోయినా మాత్రం ఒకటి మాత్రం నువ్వు ఇప్పుడు కలిగి ఉండు, నీ జీవితాంతం కలిగి ఉండు. ఏంటంటే అది దేవుని దయను నేను పొందుకుంటాను అనే నమ్మకం మాత్రం నువ్వు కలిగి ఉండు. ఆ నమ్మకం నీ జీవితంలో ప్రతి ప్రార్థనకి జవాబులు తెచ్చిపెడుతుంది. ప్రతి ప్రాబ్లం నీ జీవితం నుంచి పోతుంది.
ఆశీర్వాదం దీవెన నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడే, ఈరోజు నీ దగ్గర నా దగ్గర ఉండవలసింది ఏంటంటే దేవుని దయ నేను పొందుకుంటాను. ఆ నమ్మకం అనేది ఉంటే చాలు, అన్ని సమస్యల విజయం పొందుకుంటావు, అన్ని విషయాలను ఆశీర్వాదం దీవెన పొందుకుంటావు, సంతోషంతో ఆనందంతో కూడిన జీవితం నువ్వు పొందుకుంటావు. ₹1,00,00,000 ఉండడం ఒకళ్ళు నీ దగ్గర లేకపోవచ్చు, ఒక ఎంబీబీఎస్ ఎంటెక్ ఏదో నువ్వు చదువు ఉండలేకపోవచ్చు, లేదా వెండి బంగారం నీ దగ్గర లేకపోవచ్చు. అవన్నీ అడగట్లేదు. ఈరోజు ఏంటంటే ఆయన పట్ల ఆయన దయని పొందుకుంటా నమ్మకం మాత్రమే కలిగి ఉండవు. ఆ దేవుని పొందుకుంటా నమ్మకం ఉంటే చాలు, అంస్తులు అంతస్తులు మేళ్ళ మిద్దులు వెండి బంగారులు శాంతి అన్నీ వస్తాయి. ఈ రోజు అటువంటి ప్రాముఖ్యమైన దేవుని దయ నేను పొందుకుంటాను అనే నమ్మకం నువ్వు కలిగిన దేవుని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మీకు మాకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో నువ్వు దయను పొందుకుంటాననే నమ్మకం లేకపోతే నేనేమవుతాను? ఆ భక్తుడు బతుకుతున్నాడంటే కేవలం దేవుని దయను పొందుకుంటాను అనే ఒక నమ్మకంతోనే ఆ భక్తుడు బతుకుతున్నాడు. పిల్లరా, ఈ దినాన్ని మన జీవితంలో నువ్వే నమ్మకంతో బతుకుతున్నావు. ఆస్తుంది మేడమిద్దులు ఉన్నాయని నమ్మకంతోనా, నువ్వు దేవుని దయని పొందుకుంటాననే ఒక నమ్మకంతో నువ్వు బతుకుతున్నావా? మేడమిద్దులు ఆస్తిపోస్తులు ఉన్నాయని కాదు, కానీ దేవుని దయని పొందుకుంటాననే నమ్మకం నువ్వు కలిగి ఉండవు. అది ఉంటే చాలు, నీ బ్రతుకులో విజయాలు పొందగలవు. దవీర ఉదయకాల సమయంలో వాక్యున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మీరు గొప్ప కార్యాలు జరిగించండి. వారిలో దేవుని దయని పొందుకుంటానే నమ్మకం వారు కలిగి ఉండడానికి సహాయం చేయి. ఆ నమ్మకం బట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఒక్కరిని కూడా అట్రీతికి మీరు జీవించి ఆశీర్వదించమని సమస్త మహిమా ప్రభావాలు కానీ తండ్రి మీరే పొందండి. ఈ వాక్యని బిడ్డలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సమాధానాలు దయచేసి ఈ విషయంలో వాళ్ళు ప్రార్థన చేసిన నీ దయ పొందుకుంటున్న నమ్మకం కలిగి వారు జీవించేలాగా ఆ గొప్ప ఆశీర్వాదం మనకు దయచేయమని ఏస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవునికి వాక్యం ఉన్నారా కదా, కనుక దేవుని యొక్క దయని పొందుకుంటాను అని నమ్మకంగా సంతోషంగా ఉండు. ఆ నమ్మకం లేకపోతే నేనేమవుతాను? ఆ నమ్మకం లేకపోతే ఈ లోకల్ మనం బ్రతకలేము పిల్లరా. ఆ నమ్మకమే మన జీవితాల్లో అన్ని విషయాల్లో విజయాన్ని మనకు తెచ్చిపెడుతుంది. అట్లాంటి విజయవంతమైన జీవితం మీరందరూ పొందుకోవాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం పిల్లరా. ఈ ప్రాబ్లం ఉన్న మాకు తెలియజేయండి. వాట్సాప్ దగ్గర కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుని మీరు అందరూ పొందుకుంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.